పిల్లలు దేవుడిచ్చిన విలువైన బహుమానం. పిల్లలు దేవునికి చెందినవారు. పిల్లల్ని దేవుని యొక్క ఆధీనంలో ఉంచాలి. కారణం ఏంటంటే హీ డిజైన్స్ అండ్ హీ ప్లాన్స్. వారిని రూపించేది దేవుడే, వారి యొక్క ఉద్దేశాలు వారి జీవితాల్లో నెరవేర్చేది దేవుడే. అందుకే మనం బిడ్డల్ని దేవునికి అప్పగించాలి. అయితే ఇందులో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి? తల్లిదండ్రులు ఎలా ఉండాలి? మీ బిడ్డల్ని మీరు ఎలా పెంచాలి? బీ ఏ గాడ్లీ పేరెంట్. దేవుణ్ణి కలిగిన తల్లిదండ్రులుగా ఉండండి. లవ్ ద చైల్డ్. మీ బిడ్డల్ని మీరు ప్రేమించండి. ఇంట్రడ్యూస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారిని మీ బిడ్డలకు మీరు పరిచయం చేయండి. టేక్ హిమ్ టు ది చర్చ్. మీ బిడ్డల్ని సంఘానికి తీసుకువెళ్ళండి. ప్రే ఫర్ ది చైల్డ్. మీ బిడ్డల కోసం మీరు ప్రార్థించండి. ట్రైన్ ద చైల్డ్. క్రైస్తవ క్రమశిక్షణలో బిడ్డల్ని పెంచండి. కీప్ యువర్ హోమ్ హోలీ. మీ యొక్క గృహాన్ని పరిశుద్ధంగా ఉంచండి. లివ్ ఏ రైచియస్ లైఫ్. నీతి గల జీవితాన్ని జీవించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, పైన చెప్పబడిన ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేర్చండి. దేవుని కలిగిన తల్లిదండ్రులుగా ఉండండి. బిడ్డలను ప్రేమించండి. క్రీస్తును పరిచయం చేయండి. సంఘానికి తీసుకువెళ్ళండి. బిడ్డల కోసం ప్రార్థించండి. క్రైస్తవ క్రమశిక్షణలో ఉంచండి. పరిశుద్ధంగా ఉండండి. నీతి గల జీవితాన్ని జీవించండి. అప్పుడు మీ గృహం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతుంది. మీ బిడ్డలను ఆయన దీవిస్తాడు.